ఒక సండే స్కూల్ అబ్బాయిని ఒక పెద్దాయన ఒక క్వశ్చన్ వేసారట. ఒక ప్రశ్న అడిగారట. ఏమనంటే ఆ సండే స్కూల్ అబ్బాయి పాట పాడుకుంటున్నాడట. ఏమనంటే, ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించదము. అందరికీ వచ్చిన పాట కదా, హల్లెలూయా స్తుతి మహిమ. ఆకాశం నుండి మన్నాన్ని పంపించావు ప్రభా, బండ నుండి నీళ్ళని పంపించావు ప్రభా, ఎంత గొప్ప దేవుడు అని పాడుకుంటా స్తుతించుకుంటున్నాడట. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు అని స్తుతించుకుంటుంటే ఆ ఇంటి పక్క ఉన్న ఆ అంకుల్ విన్నాడంట. ఆయన విని, ఆయన ఒక నాస్తికుడు, ఇంతకే దేవుడు లేడని వాదిస్తారు కదా, అలాంటి నాస్తికుడు అనమాట. ఈ పిల్లోడిని ఎలాగైనా మార్చాలి అని చెప్పి ఆ బాబు దగ్గరికి వెళ్ళి జాయిగా, నువ్వు పెద్దోడువా వయసులో, నేను పెద్దోడినా అని అడిగాడంట ఆయన. అంటే, అంకుల్ మీరే పెద్దవాళ్ళు, నేనే చిన్నవాడిని అన్నాడంట. మరి నీకెక్కువ తెలుసా నాకెక్కువ తెలుసా అని అడిగారట. మీకే ఎక్కువ తెలుసండి, నాకు తక్కువ తెలుసండి అన్నాడట ఈ సండే స్కూల్ పిల్లడు. అయితే అప్పుడు మళ్ళీ ఈ పెద్ద అయిన ఈ నాస్తికుడు ఏమని ప్రశ్న వేసాడంటేనంట, ఇప్పటి వరకు నువ్వు పాడేవు కదా, ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు, బండ నుండి నీళ్లను ప్రవహింపచేసిన దేవుడు అని, అదంతా ఏమీ కాదు అని చెప్పాడట. అంటే ఈ సండే స్కూల్ బాబు అన్నాడట, అంకుల్ ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు తెలుసా మా దేవుడు అని చెప్పాడట. అంటే అవునా, నీకు ఒకటి చెప్పనా, మరి నువ్వు ఇప్పుడే కదా అన్నావు నీకన్నా ఎక్కువ నాకు తెలుసని, మరి నీకు ఒకటి చెప్పనా అన్నాడంట. చెప్పండి అంకుల్ అంటే, ఎర్ర సముద్రం ఎంత లోతు ఉంటుందో తెలుసా, మోకాల్లోతే ఉంటుంది, అది పెద్ద ఏమీ ఆశ్చర్యం ఏం కాదు అన్నాడట ఈ అంకుల్, ఈ నాస్తికుడు. అంటే ఆ అబ్బాయి సమాధానం ఏం చెప్పాలో తెలియక 2-3 అడుగులు ముందుకు వేసాడట ఆ బాబు సండే స్కూల్ అబ్బాయి. వేస్తే అప్పుడు ఈ నాస్తికుడు నవ్వుకుంటున్నాడట మనసులో. ఇంక ఈ పిల్లోడు సమాధానం చెప్పలేకుండా వేసాను, పర్వాలేదు, ఇంక ఇప్పుడు దేవుడి మీద ఈ పిల్లోడికి కొంచెం కొంచెం సందేహాలు మొదలైనవి అనుకున్నాడంట. ఆ 4-5 అడుగులు ఎదరకేసిన పిల్లోడు వెనక్కి వచ్చి, అంకుల్ మీకు ఒకటి చెప్పనా, ఎర్ర సముద్రం మోకాల్లోతే ఉంటుందన్నారు కదా, మా దేవుడు చాలా అద్భుతం చేశాడు తెలుసా, ఎర్ర సముద్రంలో ఫరోని, అతని సైన్యాన్ని, అతని రథాలన్నీ ముంచివేశాడు. హల్లెలూయా. వాళ్ళందరూ ఆ మోకాల్లోతు నీటిలో ఉన్న వాళ్ళందరూ కొట్టుకుని చనిపోయారు తెలుసా అని అడిగాడంట. వెంటనే అతను ఇంకేమి సమాధానం చెప్పలేక ఆశ్చర్యపోయాడట. దీని వెనక ఎవరి ప్రయాసం ఉందో చెప్పమంటారా? సండే స్కూల్ టీచర్స్. చూడండి, సండే స్కూల్ టీచర్స్ ఇంచుమించు ఒక 5-6 సండే స్కూల్ టీచర్స్ ఉన్నారు మన సంఘంలో. ప్రతి ఆదివారం సండే స్కూల్ నడిపించే పిల్లలు. అయితే ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం మనం VBS 3 రోజులు ఏర్పాటు చేసుకుంటాం. ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 27వ తారీఖు, 28వ తారీఖు, 29వ తారీఖు సోమ, మంగళ, బుధవారాలు జరుగుతాయి. కాబట్టి మీ పిల్లల్ని దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. పిల్లలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాంటి నాస్తికులందరూ నివ్వెరపోయేలాగా మన సండే స్కూల్ పిల్లలందరినీ దేవుడు సిద్ధపరిచి వాళ్ళ నోట సమాధానం ఉంచునుగాక. ఆమేన్, ఆమేన్.